హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ మోడల్ స్కూల్స్కి సంబంధించి 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ పరీక్ష కోసం ప్రకటన వెలువడడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 164 మోడల్ స్కూల్స్ కలవు. ప్రతి మోడల్ స్కూల్లో కూడా 6th క్లాస్లో 80 సీట్స్ కలవన్నమాట. వీటికి అప్లై చేసుకోవడానికి మనకు మార్చి 1 నుండి మార్చి 31 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, డబ్బు కట్టడానికి. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి కూడా ఆ తేదీలే అన్నమాట. మరి ప్రవేశ పరీక్ష ఎప్పుడు అంటే ఏప్రిల్ 21వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది. 10 గంటల నుంచి ఆ తేదీన 12 గంటల వరకు జరుగుతుంది. 21న పరీక్ష రాస్తే 27వ తేదీన మెరిట్ లిస్ట్ ఇస్తారు. 29వ తేదీన సెలక్షన్ లిస్టు, 30వ తేదీన కౌన్సిలింగు, మరి జూన్ 12వ తేదీ నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ పరీక్ష ఎక్కడ రాయాలి అంటే మీకు దగ్గరలోని మోడల్ స్కూల్ అన్నమాట. ఏ మోడల్ స్కూల్లో అయితే చేరాలని మనం అనుకుంటున్నామో మనకు దగ్గరగా మండలంలో ఆ మండలంలోని మోడల్ స్కూలే మన సెంటర్ అన్నమాట. పరీక్ష అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాల్లో మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత టీచింగ్ మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియం అన్నమాట. మరి ఈ అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే 22, 23లో 4వ తరగతి, 23, 24 5వ తరగతి చదివి ఉండాలన్నమాట. ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివి ఉండాలి. 3 నుంచి నేరుగా 5 చదువుతున్నారు అలా జంప్ అయిన వాళ్ళకి అనర్హులు అన్నమాట. ఇలా కన్జెక్యూటివ్గా 4th, 5th వరుసగా చదివి ఉండాలి అనేది నిబంధన. మరి ఆ విద్యార్థులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో పుట్టి ఉండాలంటే ఓసీ మరియు బీసీ విద్యార్థులు 1/9/2012 నుంచి 31/8/2014 మధ్యలో పుట్టి ఉండాలన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే మరో 2 సంవత్సరాలు మినహాయింపు కలదు. ఇక్కడ పరిశీలించగలరు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆబ్జెక్టివ్ టైపు ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. 5వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తెలుగు 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఈవీఎస్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్ అన్నీ కూడా 5వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడగడం జరుగుతుంది. మరి ఓసీ మరియు బీసీ విద్యార్థులకు మినిమం 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫైయింగ్ మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 30 మార్కుల్ని క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 80 సీట్లలో 15% ఎస్సీ విద్యార్థులకు, 6% ఎస్టీ విద్యార్థులకు, 29% బీసీ విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. మీ 50% ఓపెన్ కేటగిరీ అన్నమాట. ఇందులో బీసీలైనా ఉండొచ్చు, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఎవరైనా ఆ మెరిట్ బట్టి ఫస్ట్ 50% మెరిట్కి ఇచ్చి ఆ తర్వాత రిజర్వేషన్ను ఫాలో అవుతారు. ఈ దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి ఇదే అఫీషియల్ వెబ్సైట్. మరి దరఖాస్తు రుసుము ఎంత అంటే ఓసీ మరియు బీసీ విద్యార్థులకు 150 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 75 రూపాయలు. మొదటగా ఫీజు కట్టిన తర్వాతే మనకు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క లింకు apms.apcfss.in అన్నమాట. దీని లింకును కింద మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది, పరిశీలన చేయగలరు. ఇక్కడ ప్రెస్ నోటు, షెడ్యూలు, పేమెంట్ అన్నమాట. మొదట పేమెంట్ కట్టిన తర్వాతనే మనకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అయ్యి అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. పేమెంట్లో ఏమేమి అడుగుతున్నారో ఒకసారి క్లిక్ చేసి పరిశీలన చేద్దాం. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు తరగతి 6th క్లాస్కి అప్లై చేస్తున్నాం. క్యాండిడేట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ కాదా, కమ్యూనిటీ మరియు ఆధార్ నెంబరు అడుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేస్తే 75 రూపాయలు రావడము, ఓసీ మరియు బీసీ విద్యార్థులు అయితే 150 రూపాయలు రావడాన్ని గమనించవచ్చు. ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేసినాక ఒక స్టూడెంట్ ఐడి జనరేట్ అవుతుంది. వెనక్కి వస్తే క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మనము మిగిలిన ప్రాసెస్ని పూర్తి చేయొచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.